హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జెన్యూన్ రియల్టర్స్. ఈరోజు సేల్కి ఉన్న ఒక ఎక్సలెంట్ ఇండిపెండెంట్ హౌస్ని ఈ వీడియోలో చూపిస్తున్నాము. హౌస్ ఎలివేషన్ డిజైన్ మోడర్న్గా బ్యూటిఫుల్గా ఉంది. G+4+ పెంట్ హౌస్ బిల్డింగ్ అండి ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 కమర్షియల్ షటర్స్ కూడా ఉన్నాయి. మంచి రెంటల్ ఇన్కమ్కి స్కోప్ ఉన్నటువంటి హౌస్ అండి ఇది. అంతేకాకుండా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అయితే చాలా బాగుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ హౌస్. లొకేషన్ వచ్చేసి నాగోల్ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్. నాగోల్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఈ హౌస్ సేల్కి అవైలబుల్గా ఉంది. ఈ వీడియోలో మీరు గమనిస్తున్నట్లయితే నాగోల్ మెయిన్ రోడ్ని మీరు చాలా క్లియర్గా చూసేయచ్చు. హౌస్ ముందు మీరు చూస్తున్నది 30 ఫీట్ రోడ్. ఈ హౌస్ ప్లాట్ ఏరియా 344 స్క్వేర్ యార్డ్స్, బిల్టప్ ఏరియా 15,000 స్క్వేర్ ఫీట్. వెస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి ఇది. హౌస్కి సౌత్ సైడ్ రోడ్డు ఉంది, అలాగే వెస్ట్ సైడ్ కూడా మరొక రోడ్డు ఉంది. చక్కటి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి వెల్ డెవలప్డ్ లొకేషన్లో ఉందండి ఈ హౌస్. ఈ హౌస్ సరౌండింగ్స్లో స్కూల్స్, బ్యాంక్స్, హాస్పిటల్స్, షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ హౌస్ కొనడానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాము, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోదాం. లోపలికి ఎంటర్ అవగానే మనకి స్పేషియస్ కార్ పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుందండి. 5 to 6 కార్స్ని ఈ పార్కింగ్ ప్లేస్లో చాలా ఈజీగా పార్క్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చండి ఈ పార్కింగ్ ప్లేస్లో. 344 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన విశాలమైన హౌస్ అండి ఇది. పార్కింగ్ ప్లేస్లో మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ ఉంది, అలాగే 2 బోర్లు కూడా ఉన్నాయండి ఈ హౌస్కి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 కమర్షియల్ షటర్స్, స్పేషియస్ పార్కింగ్ ప్లేస్, 2 సింగిల్ రూమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసేద్దామా. సేఫ్టీ కోసం చక్కటి స్టీల్ డోర్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గ్రానైట్ స్టెప్స్ ఉన్నాయి, అలాగే స్టీల్ రైలింగ్ కూడా ఉంది. ఇక్కడ లిఫ్ట్ కోసం ప్రొవిజన్ ఉంది, లిఫ్ట్ ప్రొవైడ్ చేసి ఇస్తారండి. లిఫ్ట్ పక్కనే మరొక స్టీల్ డోర్ ఉంది. ఇది బాల్కనీ, స్పేషియస్గా ఉంది, గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. చక్కటి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఉందండి ఈ బాల్కనీలో. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ మెయిన్ డోర్ని హై క్వాలిటీ టేక్వుడ్తో చక్కటి డిజైన్స్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 4 BHK పోర్షన్ ఉంది. 4 బెడ్రూమ్స్ ఉంటాయండి ఇందులో. మెయిన్ ఎంట్రన్సెస్ మొత్తం ఈస్ట్ ఫేసింగ్కి ఉన్నాయి వాస్తు ప్రకారంగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు అమేజింగ్ స్పేషియస్ హాల్. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందండి ఈ హాల్. ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి. చక్కటి వెంటిలేషన్ కోసం సైడ్ డోర్ ప్రొవైడ్ చేశారు, అలాగే వైడ్ లెంత్ విండోస్ కూడా ఉన్నాయి. ఇక్కడున్న ఆర్చ్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మీకు నచ్చిన ఆర్ట్ క్రాఫ్ట్స్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు.
ఈ స్పేషియస్ హాల్లో డిగ్నిఫైడ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంది. టీవీ యూనిట్ కోసం ప్రొవిజన్ కూడా ఉంది. చూస్తున్నారు కదా హాల్ ఎంత స్పేషియస్గా ఉందో. ప్లెంటీ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయండి ఇంట్లో. ఇక్కడ డిగ్నిఫైడ్ ఫాల్ సీలింగ్ డిజైన్ని ప్రొవైడ్ చేశారు. ఇది డైనింగ్ హాల్. చక్కటి డైనింగ్ టేబుల్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రాకరీ యూనిట్ కోసం సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఇచ్చారు. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి హౌస్లో. 344 స్క్వేర్ యార్డ్స్లో కట్టినటువంటి ఇల్లు కాబట్టి స్పేషియస్గా ఉన్నాయండి రూమ్స్ అన్నీ కూడా. కార్నర్ హౌస్ అవడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్. స్పేషియస్గా ఉందండి ఈ రూమ్. వెంటిలేషన్ కోసం చక్కటి విండోస్ ఉన్నాయి. సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి. డిగ్నిఫైడ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ఉంది. ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీలోకి ఎంట్రీ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇంటి ముందున్న రోడ్ కనిపిస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా స్పేషియస్గా ఉంది. సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి. విండోస్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం. చక్కటి ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంది. ఈ రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ఉంది. ఇది థర్డ్ బెడ్రూమ్. హౌస్లో ఫ్లోరింగ్ మొత్తం కూడా మంచి క్వాలిటీ గ్రానైట్తో చేశారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంది ఈ రూమ్లో. సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ బెడ్రూమ్కి. సేల్కి ఉన్న మంచి మంచి హౌస్ వీడియోస్ని మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా జెన్యూన్ రియల్టర్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా ఈ హౌస్ ఓనర్ నెంబర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు కాంటాక్ట్ చేయండి. ఇది ఫోర్త్ బెడ్రూమ్. స్పేషియస్గా ఉందండి ఈ రూమ్ కూడా. చక్కటి ఫాల్ సీలింగ్ డిజైన్ని ప్రొవైడ్ చేశారు. సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది కామన్ వాష్రూమ్. ఇప్పుడు మనం కిచెన్ చూసేద్దామా. ఓపెన్ కిచెన్ అండి ఇది. చాలా స్పేషియస్గా ఉంది ఈ కిచెన్. సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్. వాల్స్కి డిజైనర్ టైల్స్ ప్రొవైడ్ చేశారు. స్పేషియస్గా ఉన్న ఈ కిచెన్ని ఒకసారి చూసేయండి. కిచెన్ నుంచి బాల్కనీలోకి ఎంట్రీ ఉంది. ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది. వెహికల్స్ వెళ్తున్నాయి కదండి, అదే మెయిన్ రోడ్. చూసారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో 4 బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్ ఉన్నాయి.
344 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ హౌస్ని మీరు కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాము, మీరు కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చూసేద్దాం. గ్రానైట్ స్టెప్స్ ఉన్నాయి, స్టీల్ రైలింగ్ కూడా ఉంది ఇక్కడ. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఈ బిల్డింగ్లో ఉన్న అన్ని మెయిన్ డోర్స్ని కూడా మంచి క్వాలిటీ, హై క్వాలిటీ టేకుడ్తో చేశారండి. సెకండ్ ఫ్లోర్లో 2 2 BHK పోర్షన్స్ ఉన్నాయి, ఒక 1 BHK పోర్షన్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 2 BHK పోర్షన్. ఇది హాల్. ఇందులో సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి, స్పేషియస్గా ఉంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇందులో సఫిషియెంట్గా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ బాగుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా స్పేషియస్గా ఉందండి, సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ఉంది. ఇది కిచెన్. వన్ BHK పోర్షన్ చూసేద్దామండి. ఇప్పుడు హాల్ చాలా పెద్దగా ఉంది, షెల్ఫ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి, టీవీ యూనిట్ కోసం ప్రొవిజన్ ఉంది. ఇది స్పేషియస్ బెడ్రూమ్, సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి, వెంటిలేషన్ బాగుంది. ఇది వాష్రూమ్. ఇక్కడ కిచెన్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న మరొక 2 BHK పోర్షన్ని చూసేయండి. హౌస్లో ఉన్న అన్ని డోర్స్ కూడా, మెయిన్ డోర్స్ అన్నీ కూడా హై క్వాలిటీ టేకుడ్తో చేశారండి. స్పేషియస్ హాల్ ఉంది, సఫిషియెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి, పక్కనే కిచెన్ కూడా ఉంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ బెడ్రూమ్. స్పేషియస్గా ఉంది, సఫిషియెంట్గా షెల్ఫ్స్ ఉన్నాయి, వెంటిలేషన్ బాగుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ఉంది. చూసారు కదా, సెకండ్ ఫ్లోర్లో 2 2 BHK పోర్షన్స్, ఒక 1 BHK పోర్షన్ ఉన్నాయండి. ఈ బాల్కనీ నుంచి సరౌండింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో చూడండి. చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ చూసేద్దామండి. థర్డ్ ఫ్లోర్లో 2 2 BHK పోర్షన్స్, ఒక 1 BHK పోర్షన్ ఉన్నాయి. ఇది 2 BHK పోర్షన్.
2 BHK పోర్షన్ పక్కనే లిఫ్ట్ ప్రొవిజన్ కనిపిస్తుంది. ఇది 1 BHK పోర్షన్. సేమ్ సెకండ్ ఫ్లోర్లో లాగే కన్స్ట్రక్ట్ చేశారండి, థర్డ్ ఫ్లోర్లో కూడా. ఇది మరొక 2 BHK పోర్షన్. ఇది కూడా సేమ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK పోర్షన్ లాగే ఉంటుంది, సేమ్ అలాగే కన్స్ట్రక్ట్ చేశారు. ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం 4th ఫ్లోర్ చూసేద్దామండి. 4th ఫ్లోర్లో కూడా 2 2 BHK పోర్షన్స్, ఒక 1 BHK పోర్షన్ ఉన్నాయి. ఇది 2 BHK పోర్షన్. ఇది 1 BHK పోర్షన్ అండి. ఇది మరొక 2 BHK పోర్షన్. సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో లాగే ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. 4th ఫ్లోర్ బాల్కనీ నుంచి సరౌండింగ్స్ని ఒకసారి చూసేయండి, ఎంత బ్యూటిఫుల్ హౌసెస్ కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం పెంట్ హౌస్ చూసేద్దాం. పెంట్ హౌస్లో ఒక సింగిల్ రూమ్ అలాంగ్ విత్ వాష్రూమ్ ఉన్నాయి. పెంట్ హౌస్ని ఒకసారి చూసేయండి. రెండు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి డ్రింకింగ్ వాటర్ కోసం, ఇంకొకటి బోర్ వాటర్ కోసం. టెర్రస్ పై నుంచి సరౌండింగ్స్ని ఒకసారి చూసేయండి, ఎంత వెల్ డెవలప్డ్గా కనిపిస్తుందో. నాగోల్ మెయిన్ రోడ్ని కూడా మీరు ఇక్కడ నుంచి క్లియర్గా చూసేయచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ హౌస్ను కొనుక్కునే అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన ఓనర్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.